రైతు కోసా బీజేపీ భరోసా యాత్రతో కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తాము పోరాటం చేయగానే ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసిందన్నారు. తమ పోరాటానికి ముందే ప్రభుత్వం సమీక్షలు జిల్లాల్లో కల్లాల బాట పడితే బాగుండేదని అన్నారు. తమ పర్యటనలో 80% ధాన్యం కుప్పలు అలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం 80% కొన్నామని అబద్ధం చెబుతోందని ఏలేటి ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసమే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటోందని ఏలేటి మండిపడ్డారు. మేము బయలుదేరినటువంటి అనేక ప్రాంతాల్లో ఇంకా 80% రాసుల కుప్పలుగా మిగిలిపోయినాయి. మేము బయలుదేరిన తర్వాత ఈరోజు యంత్రాంగం కథలొచ్చి ఎక్కడెక్కడ మేము వెళ్తూ ఉంటే అక్కడెక్కడ వందల లారీలతోటి సరుకును అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే సమస్య లేకుంటే ఈరోజు ఎందుకు మంత్రులు నిన్న గాలి మోటార్లలో పోయి పెద్దపల్లికి మంతెనికి మేము తిరిగిన పలు ప్రాంతాల్లోకి తిరిగి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి వారితో హామీ ఇస్తూ ఉన్నారు. ఎందుకోసం అని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. సమస్య లేనప్పుడు ఈరోజు సమీక్ష సమావేశాలు అధికారులతో పెట్టి ఎక్కడ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఆపేసేయండి, అన్ని ధాన్యం తరలించండి అంటా ఉన్నారు. ఇదే ఆలోచన ముందెందుకు లేదని అడుగుతా ఉన్నా.